తీర్చుకుంటున్నా. ఎందుకంటే మీరైతే లాస్ట్ వీడియోలో చూసినట్టయితే బబ్బు నీకు యాక్టింగ్ రాదు, వీడియోలు రాదు, ఏం రాదన్నాడు. అందుకనే నేనైతే ఇద్దరు సపోర్ట్ తీసుకొని చేస్తున్నా. ఎందుకంటే మనన్న వచ్చిన తర్వాత అయితే నాకు మంచి మంచి కంటెంట్లు చెప్తాడు. ఇంకో స్పెషల్ పర్సన్ అయితే మా లైఫ్ లో ఉంది. ఇప్పుడు దాకా చాలా మంది అడిగారు బబ్బు వాళ్ళ మమ్మీని ఇంట్రడక్షన్ చేయండి చూస్తామని చెప్పి. అందుకనే వాళ్ళ మమ్మీతోనే ఇమ్రాన్ మీద ప్రాంక్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మా మమ్మీ ఎక్కువ వీడియోలో అనిపించదు, డౌట్ రాదు కూడా వచ్చి ఇట్లా వీడియో చేస్తున్నాను డౌట్ రాదు. మమ్మీ ప్లీజ్ కమ్. ఇప్పుడు కూడా వీడియోలో రావడానికి సిగ్గుపడుతుంది కొంచెం. మా మమ్మీ ఇప్పుడు కూడా సిగ్గుపడుతుంది వీడియోలోకి రానికి. మెయిన్ ఒకటి చెప్పాలంటే నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం మా మమ్మీ ఇంకా ఇమ్రాన్ అనే. ఎందుకంటే మా మమ్మీని అయితే చాలామంది చాలా మాటలు అన్నారు, వీడేంది ఇట్లా లేడీ గెటప్ వేస్తుండు, అవసరమా వీనికి అని చాలామంది చాలా మాటలు అన్నారు. అయినా మా మమ్మీ పట్టించుకోకుండా పంపించింది. ఇంకోటి నేను చిన్నప్పుడు అయితే అంటే అప్పుడు స్టార్టింగ్లో నేను వీడియోలోకి పోను అస్సలు పోను మమ్మీ, నాకు నచ్చదు అని అన్న. అయినా నన్ను కొట్టి మరీ వీడియోలోకి పంపించింది మమ్మీ. అందుకనే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. మెయిన్ థ్యాంక్స్ ఇమ్రాన్ అన్నకి ఇంకా మా మమ్మీకి. ఏంటంటే ఆ మాటలు అన్న వాళ్ళే మమ్మల్ని ఇంకా ఇంటికి తీసుకురండి అంటున్నారు. అందుకని మమ్మీ లవ్ యూ. కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మేము ఎంత పంపించినా కూడా మీరందరూ సపోర్ట్ చేయకపోతే బబ్బు ఈ రోజున ఈ స్టేజ్లో ఉండేవాడు కాదు. నాకేం మాట్లాడాలో తెలీదు. ఎందుకంటే మా మమ్మీ బబ్బుని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి.